తమిళనాట నామినేషన్ల కోలాహలం నెలకొంది. ముఖ్యమంత్రి జయలలిత, కరుణానిధి, స్టాలిన్, విజయకాంత్ సహా అగ్రనేతలందరూ ఈ రోజే తమ నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో చెన్నై నగరంలో కార్యకర్తల ఉత్సాహం మిన్నంటుతోంది. తమిళనాడు ఎన్నికల సంగ్రామం మరింత వేడెక్కనుంది. నామినేషన్లకు 29 చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంలో బిజీగా ఉన్నాయి. ప్రధాన పార్టీలు కొన్ని చోట్ల తమ అభ్యర్థులను మార్చేస్తున్నాయి. ఇటు ఈ రోజు వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చెన్నైలోని ఆర్కే నగర్ నుంచి పోటీ చేయనున్న జయలలిత ఈ రోజే నామినేషన్ వేస్తారు. దివ్యమైన ముహూర్తం ఉండటంతో ఆస్థాన జ్యోతిష్యుల బృందం నిర్ణయించిన ప్రకారం జయ పత్రాల్ని సమర్పిస్తారు. అదే ముహూర్తానికి అన్నాడీఎంకే అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తారు. 2011 ఎన్నికల్లోనూ ఇలాగే చేశారు. పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్న మిత్రపక్షాల అభ్యర్థులతో కూడా ఈ రోజే నామినేషన్ వేయించాలని అమ్మ ఇప్పటికే ఆ పార్టీ నేతలకు హుకుం జారీ చేశారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తిరువూరు నియోజకవర్గంలో ఈ రోజు మధ్యాహ్నం నామినేషన్ వేస్తారు. స్టాలిన్, విజయకాంతులు కూడా నామినేషన్ కోసం ముహూర్తం చూసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేసి ప్రచార బరిలో దిగాయి. అయితే ఇంతవరకు జయలలిత మేనిఫెస్టోను విడుదల చేయలేదు. దాంతో ఉచితాలు, వరాలతో నిండిపోయి ఉండే ఆమె మేనిఫెస్టో కోసం అభిమానులతో పాటు ఇతర పార్టీలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.